గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్‌లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ ట్రక్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇది దేని కింద వచ్చింది అంటే పీఎం ఈ డ్రైవ్. పీఎం ఈ డ్రైవ్ మనకి లాస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క డిమాండ్‌ని పెంచడానికి అని చెప్పేసి తీసుకొచ్చిన స్కీమ్ అన్నమాట. పీఎం ఈ డ్రైవ్. దాంట్లోని భాగంగా మనకిప్పుడు ఏమొచ్చింది? ఈ ట్రక్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ట్రక్స్ కొనుక్కోవడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఎలక్ట్రానిక్ ట్రక్స్ ని కొనుక్కోవడానికి ప్రొవైడ్ చేసే ఫైనాన్షియల్ ఎయిడ్ అన్నమాట. దీంట్లో ఎలిజిబిలిటీ అంటే ఏంటి అంటే ఏ కేటగిరీ ఆఫ్ ట్రక్స్ దీంట్లో ఎలిజిబుల్ అని అడుగుతారు. మనకి మొత్తం N1, N2, N3 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట. దాంట్లో మనకి ఇప్పుడు ఓన్లీ N2, N3 కేటగిరీస్ ఇక్కడ ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా? N2 కేటగిరీ అంటే ఏంటి అంటే దగ్గర దగ్గర 3.5 నుంచి 12 టన్స్ వెయిట్ ఉండే వెహికల్స్ ని N2 కేటగిరీ చేస్తారు. N3 కేటగిరీ ఏంటి అంటే 12 టన్స్ నుంచి 55 టన్స్ వరకు ఉండేదంతా N3 కేటగిరీ అన్నమాట. మనకి పీఎం ఈ డ్రైవ్ లో 10,900 క్రోడ్స్ అనేది బడ్జెట్ అలొట్ చేయడం జరిగింది. ఓకే, దాంట్లో నుంచి ఇప్పుడు ఈ ట్రక్ లోకి 500 క్రోడ్స్ అనేది తీసుకున్నారన్నమాట. ఓకే, ఇప్పుడు ఇన్సెంటివ్ అమౌంట్ ఎంత ఇస్తారు అంటే మనకి వెయిట్ ఉంటుంది కదండి. ఇక్కడ చూసాం కదా 3.5 టన్ నుంచి 55 టన్ వరకు ఉంది. సో బేస్డ్ అపాన్ వెయిట్ మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో హైయెస్ట్ వచ్చేసి 9.6 లాక్ పర్ వెహికల్ అనేది ఇస్తారు మనకి. ఓకే, అంటే 55 టన్ లాస్ట్ కదా, 55 టన్ కదా, అంత దానికి 9.6 లాక్ ఇన్సెంటివ్ అనేది ఇస్తారు. ఇంకా తగ్గే కొద్దీ ఈ అమౌంట్ తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అప్ టు 9.6 లాక్ ఇస్తారనమాట ఇన్సెంటివ్. ఓకే, పీఎం ఈ డ్రైవ్ చూద్దాం ఒకసారి. పీఎం ఈ డ్రైవ్ కిందే కదా ఇప్పుడు మనకి ఈ ట్రక్ వచ్చింది. ఈ పీఎం ఈ డ్రైవ్ ఏంటి అంటే ఇది మనకి లాస్ట్ ఇయర్ వచ్చిందని చెప్పా కదా, 2024 లో ఇది రావడం జరిగిందనమాట. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చారు. మనం వింటూ ఉంటే ఫేమ్ స్కీమ్ ఉంటుంది. ఫేమ్ స్కీమ్ కూడా దేనికి అంటే ఈ వెహికల్స్ కోసమే. ఓకేనా? కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫేమ్ స్కీమ్ వచ్చేసి 2 వీలర్స్ వస్తుంది, 3 వీలర్స్ వస్తుంది, అట్లనే 4 వీలర్స్ వస్తది, బసెస్ కూడా వస్తది అండ్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తదన్నమాట. ఓకే, ఇదన్నీ దేంట్లో కవర్ అవుతాయి? ఫేమ్‌లో కవర్ అవుతాయి. కాకపోతే మనకిక్కడ పీఎం ఈ డ్రైవ్‌లో ఎక్స్‌ట్రాగా ఈ అంబులెన్సెస్, ఈ ట్రక్స్, ఈవీ టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా దీంట్లో కవర్ అవుతాయన్నమాట. ఓకే, అది ఫేమ్‌కి దీనికి తేడా. ఓకేనా? దీనికి ఎంత బడ్జెట్ పెట్టినాం మనం? 10,900 క్రోర్స్ బడ్జెట్ అనేది మనం బిఎం ఈ డ్రైవ్‌కి అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, దీనిపైన ఒక చిన్న క్వెషన్ ఇచ్చున్నాం. ఒకసారి చూడండి. ఏంటి అంటే 500 క్రోర్స్, 10,900 క్రోర్స్ నుంచి 500 క్రోర్స్ అనేది ఈ ట్రక్‌కి మనం తీసి పక్కన పెట్టడం జరిగింది అంటున్నారు. ఫర్ 5,600 ఎలక్ట్రిక్ ట్రక్స్. అవును, ఇది కరెక్ట్ అన్నమాట. తర్వాత పీఎం ఈ డ్రైవ్ ఏంటి 2024లో లాంచ్ చేసినారు. మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని యాక్సెలరేట్ చేయడానికి అంటే పెంచడానికనమాట. ఓకే, ఇది కూడా కరెక్ట్. మనం ఇందాక చూసాము N2 అండ్ N3 కేటగిరీ ఎలిజిబుల్, దీంట్లో N1 ఎలిజిబిలిటీ లేదన్నమాట. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ. ఓకే, ఫర్దర్ గా నెక్స్ట్ టాపిక్ చూస్తే ఏంటి అంటే లేక్ తుర్కానా. అసలు కాంటెక్స్ట్ ఏంటి? ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అంటే మనకి లేక్ తుర్కానాలో ఏం జరిగింది అంటే 18 నుంచి 20 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఎనామిల్ ప్రోటీన్, ఒక మామల్, అంతరించిపోయిన ఒక మామల్ ఫాజిల్ నుండి మనకి ఎనామిల్ ప్రోటీన్ అనేది దొరికింది. అది ఎన్ని ఇయర్స్ వెనకది అంట? 18 నుంచి 20 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. అది మనకి లేక్ తుర్కానా బేసిన్ లో దొరికిందన్నమాట. ఓకే, సో మనకి అది మ్యాప్ బేస్డ్ గా కొంచెం ఇంపార్టెంట్ అవుతది. దాని గురించి తెలుసుకుందాం. దాని చుట్టూ ఉన్న మ్యాప్ పాయింటింగ్ కూడా తెలుసుకుందాం. ఓకే, లేక్ తుర్కానా. లేక్ తుర్కానా ఏంటి అంటే మొత్తం ప్రపంచంలోనే డెజర్ట్ లో ఉండే లార్జెస్ట్ లేక్ ఇది. ప్రపంచంలో డెజర్ట్ లో ఉండే లార్జెస్ట్ లేక్ అన్నమాట. ఓకే, డెజర్ట్ లో ఉండే లార్జెస్ట్ లేక్ ఇది. నెక్స్ట్ ఇది ఏంటి అంటే గ్రీనిష్ బ్లూ కలర్ లో ఉంటుందన్నమాట. ఓకే, ఫర్దర్ గా ఇది మ్యాప్ పాయింటింగ్ లో చూపిస్తాను. ఇథియోపియాకి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఓకే, ఇది ఇథియోపియాకి దగ్గరలో ఉంటుంది.
అందుకని ఈస్టర్న్ రిఫ్ట్ వ్యాలీ దగ్గర ఇది లై అయి ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటి అంటే 3 రివర్లు దీంట్లో వాటర్ ఫ్లో అనేది 3 రివర్ల యొక్క ఫ్లో అనేది ఈ లేక్ లో పడుతూ ఉంటాయి. ఏంటిది అంటే ఓమో, తుర్కువెల్, కెరియో ఈ 3 రివర్స్ యొక్క వాటర్ కూడా లేక్ తుర్కానాని ఫిల్ చేస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే 90% ఆఫ్ ద లేక్ 90% ఆఫ్ ద లేక్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే లేక్ ఓమో రివర్ ఓమో దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. ఇవి 3 కూడా రివర్స్ కదా. సో రివర్ ఓమో దగ్గర నుంచి వచ్చింది లేక్ తుర్కానాని ఫిల్ చేస్తాయి అన్నమాట. ఓకే. అండ్ ఇది కెన్యాలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇది కెన్యాలో ఉంటుంది అనమాట. నార్థన్ రీజన్ ఆఫ్ కెన్యా. ఒక్కసారి మ్యాప్ చూద్దాము. ఇక్కడ చూడండి లేక్ తుర్కానా ఇది. లేక్ తుర్కానా ఎక్కడుంది? లేక్ తుర్కానా ఎక్కడుంది? మనకి కెన్యాలో ఉందన్నమాట. అట్లనే చూడండి ఇథియోపియా దగ్గర ఉంది. అందుకని నేను ఇందాక చెప్పా కదా రిఫ్ట్ వ్యాలీకి దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి. అవును, ఎందుకంటే ఇథియోపియాకి దగ్గరగా ఉందన్నమాట ఇది. ఓకే. ఇంపార్టెంట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా అన్ని కూడా ఈ మ్యాప్ లో కొంచెం కవర్ అవుతాయి. ఒక్కసారి చూడండి. ఆఫ్రికాలో పెద్ద లేక్ వచ్చేసి లేక్ విక్టోరియా. ఓకే. ఆఫ్రికాలో పెద్ద లేక్ ఏంటి? లేక్ విక్టోరియా. తర్వాతది ఏంటిది అంటే తంగనైకా. తర్వాతది ఏంటి అంటే లేక్ మలావి. ఆ తర్వాత లేక్ తుర్కానా, తర్వాత లేక్ అల్బర్ట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా అన్నమాట. సో అన్నిటికన్నా పెద్దది ఏంటిది? లేక్ విక్టోరియా. లేక్ విక్టోరియా ఏంటి? అన్నిటికన్నా పెద్ద లేక్ ఆఫ్ ఆఫ్రికా అన్నమాట. విక్టోరియా పెద్దది. తర్వాత ఏంటిది? తంగనైకా. తర్వాత ఏంటిది? మలావి. ఓకే. తర్వాత ఏంటిది? తుర్కానా. ఇవేంటి అంటే 4 లార్జెస్ట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా అన్నమాట. ఓకే. 4 లార్జెస్ట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా. దీంట్లో మనకి అల్బర్ట్ కూడా ఇంపార్టెంటే. ఒకసారి నార్త్ టు సౌత్ కూడా చూడండి. తుర్కానా ఫస్ట్ ఉంది, తర్వాత అల్బర్ట్ ఉంది, తర్వాత విక్టోరియా, తర్వాత తంగనైక, తర్వాత మలావి. ఫస్ట్ తుర్కానా, అల్బర్ట్, విక్టోరియా, తంగనైక, తర్వాత మలావి ఉందన్నమాట. ఓకే. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక కరెంట్ అఫైర్స్ క్లాస్ లో విక్టోరియా గురించి క్లియర్ గా మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు నేను దాని గురించి పెద్దగా డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ తుర్కానా చెప్తున్నా. ఒక్కసారి వినండి. ఓమో బేసిన్ మనం ఇందాక చూసాం కదా. ఓమో రివర్ 90% ఆఫ్ లేక్ వాటర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఓమో రివర్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో ఆ ఓమో ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది అంటే కెన్యా, ఇథియోపియా, ఇక్కడ మనకి సౌత్ సుడాన్ ఉంటుంది, అది ప్లస్ ఉగాండా అన్నమాట. ఈ 4 ప్లేసెస్ లో కూడా మనకి ఓమో బేసిన్ అనేది కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అన్నమాట. ఓకే. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అండర్ కల్చరల్ అండ్ బయోడైవర్సిటీ సిగ్నిఫికెన్స్. ఓకే. మనం ఇందాక చూసాం కదా. ఇది లేక్ తుర్కానా మనకి. ఓకే. దీంట్లో ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చున్నాం చూడండి. నార్త్ నుంచి సౌత్ వరకు లేక్స్ ని అరేంజ్ చేయమంటున్నాడు. మనం ఫస్ట్ ఏం చూసాము? తుర్కానా చూసాము, తర్వాత అల్బర్ట్ చూసాము, తర్వాత విక్టోరియా చూసాము, తర్వాత తంగనైకా చూసాము, తర్వాత మాలావి చూసాము. రైట్. ఇది ఫ్లో నార్త్ నుంచి సౌత్ కి. సో తుర్కానా ఇక్కడ ఉంది 1 1. తర్వాత ఏంటిది? అల్బర్ట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అల్బర్ట్ ఓకే నాట్. విక్టోరియా తర్వాత 4 1 4. తర్వాత ఏంటిది? తంగనైక 2 1 4 2 3. మలావి తర్వాత ఉంది. సో డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే. ఒకసారి మ్యాప్ మళ్ళీ చూస్తా అంటే ఒకసారి చూడండి. నోట్స్ లో నేను ఇచ్చున్నా క్లియర్ గా మ్యాప్ ని చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఫర్దర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఒక కొత్త మాన్యుమెంట్ అనేది మనకి లిస్ట్ లో యాడ్ అవ్వడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ లో యాడ్ అవ్వడం జరిగింది. ఏంటిది అది అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఇది మనకి మన ఇండియా దగ్గర నుంచి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో యాడ్ అయింది అనమాట. సో దీంతో మనకి మొత్తం 44 సైట్స్ అయినాయి. ఓకే. ఇది ఎప్పుడు అనౌన్స్ చేసినారు అంటే మొన్న రీసెంట్ గా మనకి 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ జరిగిందనమాట. 47th గుర్తుపెట్టుకోండి. ఎన్నోది? 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ జరిగింది. దాంట్లో మనకి మన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఇది ఇన్ని రోజులు టెంటేటివ్ లిస్ట్ లో ఉంది. టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము
కొన్ని ప్లేసెస్ ని నామినేట్ చేస్తామన్నమాట. దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ లో పెట్టండి అని చెప్పేసి. సో అలా నామినేట్ చేసినవన్నీ కూడా ఫస్ట్ ఉండేది టెంటేటివ్ లిస్ట్ లో ఉంటాయి. ఓకే. ఆ తర్వాత అది ఓకే అయిన తర్వాత దానికి ఇన్స్క్రిప్షన్ ఇస్తారనమాట. ఇన్స్క్రిప్షన్ ఇవ్వడము అంటే ఏంటి అంటే అది లిస్ట్ లోకి యాడ్ అయింది అని అర్థం. ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు అంటే దాన్ని అది లిస్ట్ లో యాడ్ అయింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో యాడ్ అయింది అని అర్థం అనమాట. ఓకే. దీంట్లో మనకి 3 రకాలుంటాయి. కల్చరల్ బేస్డ్ మీద ఇస్తారు, నేచురల్ బేస్డ్ మీద ఇస్తారు, మిక్స్డ్ ప్రాపర్టీస్ ఇస్తారనమాట. దీంట్లో ఆల్మోస్ట్ 196 కంట్రీస్ యొక్క ప్లేసెస్ కూడా ఉంటాయి మనకి. మనకి విత్ రెస్పెక్ట్ టు కౌంట్, ఓకే, కౌంట్ 44 ఉన్నాయి గదా మనకి. సో దాన్ని బేస్ చేసుకుంటే వరల్డ్ లో మనది 6th ర్యాంకింగ్ ఉందన్నమాట ఇండియాది. ఏషియా పెసిఫిక్ లో చూసుకుంటే 2nd ర్యాంకింగ్ ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే మన ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ రిలేటెడ్ గా చూసుకుంటే ఈ వర్క్స్ అన్ని కూడా టేక్ కేర్ చేసే నోడల్ ఏజెన్సీ ఎవరు అంటున్నారు? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అన్నమాట. ఎవరు చూసుకుంటారు? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. నేను ఇందాక చెప్పా కదా టెంటేటివ్ లిస్ట్ అని. అంటే ఏంటి? మన దగ్గర నుంచి నామినేట్ చేసిన ప్లేసెస్ అన్ని కూడా ఇందులో ఉంటాయన్నమాట టెంటేటివ్ లిస్ట్ లో. మనకి ప్రెసెంట్ గా 62 సైట్స్ ఉన్నాయి టెంటేటివ్ లిస్ట్ లో. ఓకే చేయాల్సినవి ఇంకా 62 సైట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఒకసారి ఈ మరాఠా మిలిటరీ సిస్టమ్ అండ్ ఫోర్టిఫికేషన్స్ గురించి ఒక్కసారి చూద్దాము. ఏంటి అంటే ఇవి మరాఠాస్ వాళ్ళు 17th సెంచరీ నుంచి 19th సెంచరీ వరకు కూడా బిల్డ్ చేసినవన్నమాట. ఓకేనా. దీంట్లో మొత్తం మనకి 12 ఫోర్ట్స్ యాడ్ చేసినారు. ఎన్ని? 12 ఫోర్ట్స్ యాడ్ చేశారనమాట. దాంట్లో 11 వచ్చేసి మనకి మహారాష్ట్రలోనే ఉన్నాయి. 11 మహారాష్ట్రలో ఉన్నాయి. ఒక్కటి మాత్రం తమిళనాడులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ట్రాప్ చేయొచ్చు. ఏంటి అంటే 12 ఫోర్ట్స్ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయని కాదు. ఓన్లీ 11 ఫోర్ట్స్ మాత్రమే మహారాష్ట్రలో ఉన్నాయి. ఒకటి మాత్రం తమిళనాడులో ఉంది. జింజీ ఫోర్ట్ అది. జింజీ ఫోర్ట్ ఎక్కడుంది? తమిళనాడులో ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత మనకి దీంట్లో రకరకాల ఫోర్ట్స్ ఉన్నాయి. హిల్ ఫోర్ట్స్, హిల్ ఫారెస్ట్ ఫోర్ట్స్, హిల్ ప్లాట్యూ ఫోర్ట్, కోస్టల్ ఫోర్ట్, ఐలాండ్ ఫోర్ట్. హిల్ ఫోర్ట్ అంటే ఏంటి అంటే కొండ పైన ఉండింది. హిల్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే హిల్ ఏరియానే కాకపోతే డెన్స్ ఫారెస్ట్ లో ఉండేది. ఓకే. తర్వాత ప్లాట్యూ ఏరియా, ప్లాట్యూ పైన లొకేట్ అయినది ప్లాట్యూ ఫోర్ట్ అన్నమాట. కోస్టల్ ఏరియాస్ లో అంటే షోర్ లైన్ లో అంటే మనకి సముద్రానికి దగ్గరగా ఉండింది కోస్టల్ ఫోర్ట్. నెక్స్ట్ ఐలాండ్ ఫోర్ట్ ఏంటి అంటే సముద్రం లోపల చిన్న చిన్న ఐలాండ్స్ లో కట్టించిన ఫోర్ట్స్ ఐలాండ్ ఫోర్ట్స్. ఇట్లా మనకి 5 రకాల ఫోర్ట్స్ ఉన్నాయి దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకే. హిల్ ఫోర్ట్, హిల్ ఫారెస్ట్ ఫోర్ట్, హిల్ ప్లాట్యూ ఫోర్ట్, కోస్టల్ ఫోర్ట్, ఐలాండ్ ఫోర్ట్. ఓకేనా. ఈ కేటగిరీలో ఒక్కసారి చూడండి. హిల్ ఫారెస్ట్, హిల్ ప్లాట్యూ, కోస్టల్ దీంట్లో అన్నిట్లో ఒక్కొక్కటే ఉంది. ప్రతాప్గఢ్ వచ్చేసి హిల్ ఫారెస్ట్, పన్హలా వచ్చేసి హిల్ ప్లాట్యూ, కోస్టల్ ఫోర్ట్ వచ్చేసి విజయదుర్గ. ఈ 3 మాత్రం ఒక్కొక్కటే ఉన్నాయి. ఈ 3 కేటగిరీలు ఒక్కొక్కటే ఉన్నాయి. ప్రతాప్గఢ్ హిల్ ఫారెస్ట్, పన్హలా హిల్ ప్లాట్యూ, విజయదుర్గ కోస్టల్ ఫోర్ట్ అన్నమాట. ఓకేనా. మనకి ఇక్కడ హిల్ ఫోర్ట్ లోనే 6 ఉంటాయి అన్నమాట. సల్హేర్, శివరేని, లోగఢ్, రాయ్గఢ్, రాజ్గఢ్, జింజి. ఇవన్నీ కూడా హిల్ ఫోర్ట్స్ లో ఉంటాయి అన్నమాట. అంటే అవన్నీ కూడా కొండ మీద ఉన్నాయి. ఓకేనా. 3 మాత్రం ఐలాండ్ అంటే లోపల సముద్రం లోపల ఐలాండ్ లో కట్టినవి 3 ఉన్నాయి. కందేరి, సువర్ణదుర్గ, సింధుదుర్గ అన్నమాట. ఓకే. ఒక్కసారి మళ్ళీ మీరు రివిజన్ చేస్తూ ఉంటే ఈ పేర్లు అనేది ఆటోమేటిక్ గా గుర్తు ఉంటాయి. ఓకే. ఫర్దర్ గా మనం ఒక్కసారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ గురించి చూద్దాము. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 1972లో దీన్ని తీసుకురావడం జరిగింది. మన ఇండియా దీన్ని 1977లో దీన్ని రాటిఫై చేసినారు. అంటే సైన్ చేసి ఓకే చేసుకున్నారనమాట. మనకి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఎప్పుడొచ్చింది అంటే 1983లో. ఇందాకే చెప్పా కదా మన సైట్ ని లిస్ట్ లో యాడ్ చేయడాన్ని ఇన్స్క్రిప్షన్ అంటారు. మనకు అలా ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? 1983లో వచ్చింది. ప్రెసెంట్ గా ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 44 ఉన్నాయి అన్నమాట. దాంట్లో 36 వచ్చేసి కల్చరల్ బేస్డ్ మీద, 7 న్యాచురల్ బేస్డ్, ఒకటి మిక్స్డ్. ఓకే. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఎప్పుడు వచ్చింది? 1983. ఏమేమి? అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్. ఈ 4 కూడా ఫస్ట్ వచ్చినాయి అన్నమాట మనకి 1983లోనే. ఈ ఇయర్ లో మనకి ఏం యాడ్ అయింది? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ యాడ్ అయినాయి అన్నమాట. ఓకే.
పీవైక్యూ చేసుకుంటే మనకి యునెస్కోలో ఏం యాడ్ అయింది రీసెంట్ గా అని అడిగినారనమాట. 2023లో ఏం యాడ్ అయినాయి అని అడిగినారు. మనకి ఏం యాడ్ అయినాయి అంటే శాంతినికేతనం యాడ్ అయింది, హోయసలాస్ యాడ్ అయినాయి. రాణికి బాబు బోధ్గయ యాడ్ అయినాయి కానీ మచ్ ఫర్దర్ ముందే ఎప్పుడో యాడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఓకేనా. 2013లో రాణికి వావ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. శాంతినికేతనం, హోయసలాస్ మాత్రమే మనకి 2023లో యాడ్ అయినాయి. అందుకే ఈ రెండు మాత్రమే కరెక్ట్ అన్నమాట. ఓకే. ఇది పీవైక్యూ అంటే వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ పైన ఆల్రెడీ ఇట్లాంటివి మనకు ఒక క్వశ్చన్ అడిగారు అని చెప్పడానికి నేను ఇది తీసుకొచ్చాను. ఇది మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. టైప్స్. అందుకని నేను ఒకసారి ఒక చిన్న పీవైక్యూ లాగా ఇది సారీ చిన్న ఎంసీక్యూ లాగా ఇది చేశాను. చూడండి. పన్హల. పన్హల మనం ఇందాక చూసాము. పన్హల ఒకటి, విజయదుర్గ ఒకటి, నెక్స్ట్ ప్రతాప్గఢ్ ఒకటి. ఈ మూడు ఏంటి అంటే సింగిల్ కేటగిరీలో ఉండేవి అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రైట్? ఏంటేంటివి? పన్హల, విజయదుర్గ, ప్రతాప్గఢ్. పన్హల ఏంటి? ప్లాట్యూ మీద ఉంటుంది అనమాట. సో పన్హల ప్లాట్యూ మీద ఉంటుంది. విజయదుర్గ ఏంటిది? విజయదుర్గ మనం కోస్టల్ లో చూసాం. కోస్టల్ ఫోర్ అంటే సముద్రానికి దగ్గరలో ఉండేది. ప్రతాప్గఢ్ ఏంటిది? ఫారెస్ట్ అని చూసాం అనమాట. సో మనకి మూడు వచ్చేస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ సగం అక్కడే అయిపోతుంది. ఓకేనా. సువర్ణదుర్గ్ వచ్చేసి ఐలాండ్ ఫోర్ట్, సల్హేర్ వచ్చేసి హిల్ ఫోర్ట్. సో మొత్తానికి ఇదంతా చూసుకుంటే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. మనం పన్హల, విజయదుర్గ్, ప్రతాప్దుర్గ్ ఈ మూడు గుర్తు పెట్టుకోగలిగితే ఇట్లాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తే ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ మూడు అయినాక ఒక్కసారి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్ గా లాస్ట్ టాపిక్ ఈ రోజు అస్త్ర మిసైల్ అన్నమాట. అస్త్ర మిసైల్ ఏంటి అంటే ఇది మనకి బీడిఎల్ వాళ్ళు తయారు చేసినారు. ఓకే. ఎవరు తయారు చేసినారు? బీడిఎల్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. మనకి డిఆర్డిఓ వాళ్ళు అండ్ ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కలిసి దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసినారు అనమాట. అస్త్ర మిసైల్ ని. ఓకేనా. ఇది ఏంటి అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అంటే మనకి పైననే ఒక ఆ జెట్, ఫైటర్ జెట్ అనేది పైన వెళ్తూ ఉంటుంది ఆకాశంలో. అక్కడి నుంచి ఆటోమేటిక్ గా మనకి మిసైల్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైటర్ జెట్ నుంచి ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. అది అస్త్ర మిసైల్ అన్నమాట. ఓకే. దీన్ని ఎక్కడి నుంచి టెస్ట్ చేయడం జరిగింది అంటే సుకోయ్ 30 MAC-1 నుంచి దీన్ని టెస్ట్ చేసినారు. ఓకే. దీని రేంజ్ ఎంత అంటే 100 కిలోమీటర్స్ వరకు కూడా ఇది వెళ్ళగలదన్నమాట. రీచ్ అవ్వగలదు. దీంట్లో మనం రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ని పెట్టినాం. అది మన ఇండిజినియస్ అంటే ఇండియాలోనే డెవలప్ చేసుకున్నది మనం పెట్టుకున్నాం. దాంతో పాటు గైడెడ్ నావిగేషన్ సిస్టమ్ కూడా పెట్టినాం అన్నమాట. ఎందుకు అంటే పిన్ పాయింట్ గా మనకి ఎక్కడైతే ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్ నడుస్తుంది అని తెలుస్తుందో అక్కడ పిన్ పాయింట్ కి వెళ్ళి ఇది అటాక్ చేయడానికి మనం గైడెడ్ నావిగేషన్ సిస్టమ్ కూడా పెట్టినాము. ఓకే. ఇది అస్త్ర మిసైల్. ఒకసారి చూడండి. ఒక చిన్న పిక్చర్ దీనికి డిఆర్డిఓ దగ్గర సైట్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ ఇదేంటి అంటే మనం ఇందాక చూసాం కదా ఎనిమీ మిసైల్ ని ఇది చేయగలదు. అంతేకాకుండా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఇది ఆల్ వెదర్. డే అండ్ నైట్ దీన్ని ఇది డే డే టైంలో అయినా నైట్ టైంలో అయినా కూడా ఇది దీన్ని ఆ టార్గెట్ ని అచీవ్ చేయగలదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే హైలీ మాన్యువరింగ్ సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా ఇది డెస్ట్రాయ్ చేయగలదు. హైలీ మాన్యువరింగ్ అంటే ఏంటి అంటే ఒకసారి వినండి. హై ఆల్టిట్యూడ్ ఎప్పుడైనా సరే ఆ జెట్స్ మనకి చాలా హై ఆల్టిట్యూడ్ లో ఫ్లై చేస్తాయి అన్నమాట. ఎందుకు అంటే అవి కనిపించకుండా ఉండడానికి. అంటే మన డిఫెన్స్ సిస్టమ్ కి అది అందుబాటులో ఉండకుండా ఉండడానికి హై ఆల్టిట్యూడ్ లో అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంత హై మాన్యువరింగ్ సూపర్సోనిక్ అంటే హై స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నా కూడా ఇది డెస్ట్రాయ్ చేయగలదు. మన అస్త్ర దాన్ని డెస్ట్రాయ్ చేయగలదు. సో అది ఈ మిసైల్ కి ఉండే ఫీచర్ అన్నమాట. సో ఇవ్వండి ఈరోజు టాపిక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.